హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫ్రంట్ హ్యాండ్స్ కట్ వర్క్ స్టిచ్చింగ్ చూద్దామండి. పార్ట్ 1 వీడియోలో నేను బ్యాక్ పార్ట్ ఎలా ఐరన్తో జాయిన్ చేసుకోవాలి, క్యాన్వాస్ క్లాత్ ఇవన్నీ చూపించానండి. చూడండి, ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇందులో ఫ్రంట్ హ్యాండ్స్ చూపిస్తాను. ఇందులో చూపించిన విధంగా ఫ్రంట్కి అయితే పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మూలల్లో కట్ పెట్టుకొని ఇలాగా చూడండి, ఇలాగ కట్ పెట్టుకుంటున్నాను. కూడా చూపిస్తాను. అలాగా కట్ పెట్టుకొని ఇది పెన్స్ తీసేసి ఇలా తిప్పుకోవాలండి. చూసారు కదా, ఇలా తిప్పుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి లోపల లైనింగ్ క్లాత్కి మనం పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ క్లాత్ అంటించేసుకోవాలండి. ఇలాగ చేసుకున్నామంటే బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసుకుంటున్నానండి. పాదం ఖర్చు పెట్టి లైనింగ్ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ సెకండ్ పార్ట్ ఇంకొకటి కూడా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ప్రతిదీ ఎక్కడ మిస్ కాకుండా పెట్టి చూపిస్తున్నానండి. మీరు బోర్ అనుకోవద్దు, లెంత్ అని ఫీల్ అవ్వద్దు. కొంచెం తెలియాలి కదా అన్నట్లు చేసిన మొత్తం వీడియో ఇందులో అప్లోడ్ చేస్తున్నానండి. లెంత్ అనుకోకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఏ పార్ట్ ఒకటి మిస్ చేసిన ఫ్రంట్ ఎలా కుట్టిందో, హ్యాండ్ ఎలా పెట్టారో అని డౌట్స్ మీకు రావచ్చు కదండి. అందుకని ఏ పార్ట్ మిస్ చేయకుండా కొంచెం ఫార్వర్డ్లో పెట్టుకొని నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నానండి. ఎలా జాయిన్ చేసుకోవాలి, లైనింగ్ ఎంత ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవడం మొత్తం చూపిస్తున్నానండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమవుతుందండి. ఒకసారి చూడండి. చాలామందికి కట్ వర్క్ ఎలా కుట్టాలి అని భయంగా ఉంటుంది కదా. ఇలా క్యాన్వాస్ తీసుకొని దానికి క్లాత్ అంటించుకొని కుడితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. కట్ వర్క్ బ్లౌజ్ ఏమంత కష్టమేం కాదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది కుట్టుకోవడం, అన్నీ జాయిన్ చేసుకోవడం అనేది కొంచెం సహనంగా చేయాల్సిన పని కదా. స్టిచ్చింగ్ అంటేనే కొంచెం సహనంగా చేయాల్సిన పని కదా. ఇలాగా నేను హ్యాండ్స్కి అతుకులు పడ్డాయండి. అందుకని ఇలాగ క్లాత్ కుట్టు మనకి బయటికి రాకుండా ఎలాగ జాయిన్ చేసుకున్నానో చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఆ అతుకులు లోపల వైపుకు పెట్టుకొని మనం దీనిపైన అదిగోండి అక్కడ చూపించినట్లు అలాగా లోపల వైపుకు పెట్టుకున్నామంటే ఇలా పెట్టుకొని క్యాన్వాస్ పేపర్ పెట్టుకుంటే హ్యాండ్స్కి కూడా ఎలాగ కుట్టుకోవాలనేది పాదం ఖర్చు పెట్టుకుంటున్నానండి. కింద మనం పాదం ఖర్చు వదులుకుంటాం కదా, బ్లౌజ్కి కూడా పాదం వదులుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కట్ పెట్టుకుంటున్నానండి. కట్ పెట్టుకొని ఇది కూడా ఇలాగ తిప్పేసుకొని దీనికి కూడా సేమ్ ఇలాగా క్యాన్వాస్ క్లాత్ లైనింగ్ వైపు పెట్టుకొని కుట్టు వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేస్తున్నానండి. సెకండ్ హ్యాండ్ తీసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. అలాగ పెట్టుకొని ఖర్చు ఉంచుకొని మూలలు కుట్టు దాటకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కుట్టు దాటిందంటే మళ్ళీ కట్ అవుతుంది, మళ్ళీ కుట్టు వేసుకోవాలి, అది మళ్ళీ షేప్ మారుతుంది. అందుకని నిదానంగా
పట్టుకొని ఇలా తిప్పుకొని దీనికి కూడా కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా ఈ వీడియోలో హ్యాండ్స్ ఫ్రంట్ ఇంతవరకు అయితే నాకు వీడియో వచ్చిందండి. ఇంతవరకు చేసి